లెనిన్ మూవీ రివ్యూ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఈ మూవీ నాకైతే నచ్చింది, చూడొచ్చు. చాలా ఇయర్స్ తర్వాత అఖిల్ గారి నుంచి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ చాలా బాగా యాక్ట్ చేశారు అండ్ మాస్ రగ్గిడ్ లుక్ లో చాలా బాగా సెట్లీ ఫిట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఈ ఫిలిం బేసిక్ గా యాక్షన్ డ్రామా అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా స్టోరీలోకి వెళ్తే శ్రీరాంపురం అనే ఒక విలేజ్ ఉంటుంది అండ్ ఆ ఊరికి హీరో లెనిన్ చిన్నప్పుడే వస్తాడు ఒక అనాథగా. సో వచ్చి ఆ ఊర్లోనే ఒక ఫ్యామిలీతో ఉంటాడు. ఆ ఫ్యామిలీలో వసంత్ అనే అబ్బాయి పరిచయం అవుతాడు. ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ కింద తయారవుతారు. అండ్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన వసంత్ ఎడ్యుకేషన్ పర్పస్ చెన్నై వెళ్తాడు అండ్ లెనిన్ మటుకు అదే ఊర్లో ఫ్యామిలీతో ఉంటూ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అండ్ ఊర్లో ప్రతిసారి ఒక జాతర జరుగుతూ ఉంటుంది. ఆ జాతరని దగ్గరుండి బాగా జరిగేలా చూసుకుంటూ ఉంటాడు లెనిన్. అదే జాతరలో హీరోయిన్ పరిచయం అవుతుంది. సో ఆమె పరిచయం ఇద్దరు ప్రేమలో పడతారు. ఇప్పటి వరకు లెనిన్ జీవితం అంతా చాలా సాఫీగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే హీరోయిన్ ఎంట్రీ అయ్యిందో అప్పటి నుంచి తన స్టోరీ అంతా చేంజ్ అవుతూ ఉంటుంది. తన లైఫ్ లో చాలా సిచ్యువేషన్స్ చేంజ్ అవుతాయి. ఒకనొక టైంలో జాతర అయిపోయాక ఆ లాస్ట్ రోజున అదే ఊర్లో ఒక బిగ్ ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ వల్ల లెనిన్ జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఆ జైలు నుంచి మళ్ళీ తిరిగి వస్తాడు చాలా ఇయర్స్ తర్వాత. సో మరి జైలుకి ఎందుకు వెళ్ళాడు, జైలు నుంచి వచ్చాక ఏం చేశాడు, అసలు ఊర్లో ఆ రోజు ఏం సంఘటన జరిగింది, సో ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మూవీ అయితే చూడాలి. అండ్ ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్స్కి వస్తే అఖిల్ గారు ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ అన్నిటితో కంపేర్ చేస్తే బాగా ఫిట్ అయ్యారు మాస్ యాక్షన్ రగుడ్ లుక్ లో. అండ్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, వాటిలో చాలా బాగా డెలివర్ చేశారు. యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ అనేది బాగా అనిపించింది. నెక్స్ట్ భాగ్యశ్రీ, ఆమె కూడా ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆమె చేసిన రోల్ కి కెమిస్ట్రీ లైక్ భాగ్యశ్రీ అండ్ అఖిల్ వీళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ చాలా బాగా సెట్ అయింది. చాలా పర్ఫెక్ట్ గా కూడా ఉంది. ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ డాన్స్ కానీ ఆమెది చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది ఆమె. అండ్ నెక్స్ట్ వసంత్ అనే క్యారెక్టర్ ఉంది, హీరో బెస్ట్ ఫ్రెండ్. అతను కూడా బాగా యాక్ట్ చేశాడు. తన పేరు ప్రమోద్ అనుకుంటా. అండ్ సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ ముందు ఒక డిఫరెంట్ వేరియేషన్ ఉంటుంది, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ తో. అది చాలా బాగా చేశారు ఆయన యాక్టింగ్. అండ్ ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, లైక్ బ్రహ్మాజీ గారు ఉన్నారు, సునీల్ ఉన్నారు, అలాగే గెటప్ సీను అండ్ శివాజీ గారు కూడా ఉన్నారు. ఆయనకి డిఫరెంట్ రోల్ ఉంది, బాగుంది రోల్. రైటింగ్ బాగుంది ఆయన రోల్ కి. ఆయన కూడా పెర్ఫార్మెన్స్ బాగా ఇచ్చారు. చాలా మంది విలన్స్ కూడా ఉన్నారు. అండ్ ప్రతి ఒక్కరికి ఒక స్పెసిఫిక్ క్యారెక్టరైజేషన్ అనేది ఉంది మూవీలో. ఏదో ర్యాండమ్ గా వచ్చి వెళ్ళిపోయినట్టుగా కాకుండా ఒక ప్రాపర్ రీజన్ అయితే ఉంది. మ్యూజిక్ బై ఎస్.ఎస్. తమన్. ఒక 1 or 2 సాంగ్స్ బాగుంటాయి. అండ్ బీజిఎం సోల్ ఆఫ్ లెనిన్ అని ఉంటుంది, ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఆ ట్రాక్ చాలా బాగుంటుంది, మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేశారు హీరోకి. చాలా బాగుంది. కలర్ గ్రేడింగ్ చాలా బాగుంది. ఆ అథెంటిసిటీ చాలా బాగుంది. ఆ విలేజ్ ఆ అట్మాస్ఫియర్ అని బాగా క్యాప్చర్ చేశారు. సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ నెక్స్ట్ మన నాగవంశీ గారు అండ్ నాగార్జున గారు కొలాబ్ అయ్యి మూవీని ప్రొడ్యూస్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అండ్ డైరెక్టర్ మురళీ కిషోర్ గారు కూడా బాగా డైరెక్ట్ చేశారని చెప్పుకోవచ్చు మూవీని. అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ మీడియం పాప్కార్న్. పారామీటర్స్ పైన చూడొచ్చు. మరిన్ని మూవీ రివ్యూస్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు సూన్, బై, థ్యాంక్ యూ.